పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో ఏమైతే ఉన్నదో ఇలా ఏదైతే ఉందో కూల్ డ్రింక్స్ వద్దంటా ఉంది సమాజం, ముఖ్యంగా మెడికల్ సైన్స్. కూల్ డ్రింక్స్ తయారు చేయడానికి ఒక కూల్ డ్రింక్ బాటిల్ మార్కెట్లో ఒక 20 రూపాయలు ఉంది. ఆ కూల్ డ్రింక్ బాటిల్ తయారు కావడానికి మొత్తం కూడా 2 రూపాయలు కావట్లా. ఆ లిక్విడ్కి ఒక ₹1, సీసాకి ఒక ₹1, ఆ ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళకి ఒక ₹1, ట్రాన్స్పోర్ట్ చేసిన వాళ్ళకి ₹1, ₹2 అవుతుంది ఆ బాటిల్. మళ్ళీ వాళ్ళ బాటిల్ వాళ్ళే తీసుకుంటారు. ఇలా 20 రూపాయలు అమ్ముతా ఉన్నారు. అంటే ఒక కూల్ డ్రింక్కి సంబంధించి అది ఏదన్నా కంపెనీ కానివ్వండి, ఆ కూల్ డ్రింక్ సంబంధించి ఒక కూల్ డ్రింక్ అమ్మితే 20 రూపాయలు వస్తే దేశవ్యాప్తంగా సుమారుగా 7,000 నుంచి 10,000 కోట్ల ఆదాయం బహుళజాతి సంస్థలు ఆ కంపెనీలకు వెళ్తున్నాయి. ఆ వచ్చినటువంటి బహుళజాతి సంస్థల యొక్క ఉద్దేశం, పెట్టుబడిదారుల బహుళజాతి సంస్థల ప్రధాన ఉద్దేశం ప్రాఫిట్ బేస్డ్గా ఉంటుంది. సో ఈ క్రమంలో ప్రాఫిట్ బేస్డ్గా ఉన్నప్పుడు ఆ వచ్చినటువంటి విదేశీ డబ్బులన్నీ కూడా ఇక్కడనే పెట్టుబడి పెడతారని చెప్పలేం. వాళ్ళు ఇష్టం వచ్చిన సాటి పెట్టుబడి పెడతారు, ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితుంది. ఈ నేపథ్యంలో రెండు ఉన్నాయి. ఒకటి స్వదేశీ ఉద్యమం, రెండవది విదేశీ మార్గద్రవ్యం. మన డబ్బులన్నీ కూల్ డ్రింక్స్ తాగటం వల్ల మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్తూ ఉంటాయి. సో అందుకోసం ఒకవైపు మన డబ్బులన్నీ మన దగ్గర ఉంచడం, రెండో వైపు స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేద్దాం. ఇందులో భాగంగానే మనం ప్రధానంగా చెప్తా ఉన్నాం కొబ్బరి బొండాలు తాగండి. కొబ్బరి బొండాలు పండించే రైతులంతా ఎవరు? వీళ్ళంతా కూడా భారతదేశ స్వదేశీ రైతులు. ఈ స్వదేశీ రైతులు కొబ్బరి బొండాలు తాగటం వల్ల కూల్ డ్రింక్స్ బంద్ చేసి కొబ్బరి బొండాలు తాగండి, కూల్ డ్రింక్స్ బంద్ చేయండి, కొబ్బరి బొండాలు తాగండి అనే నినాదం వచ్చింది. సో ఈ కొబ్బరి బొండాలు తాగడానికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగేటువంటి దీనివల్ల ఒకవైపు కూల్ డ్రింక్స్ తాగితే ఒకవైపు మన డబ్బులన్నీ విదేశాలకు వెళతాయి, రెండో వైపు కూల్ డ్రింక్ అదే పనిగా తాగితే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. కూల్ డ్రింక్లు సహజంగా బాత్రూమ్ దొడ్లు కడిగితే అవి ఇంకా క్లీన్ అవుతాయి. అంటే బాత్రూమ్ దొడ్లు కడిగితే బాత్రూమ్ వాష్రూమ్ లెట్రిన్ దొడ్లు కడిగితే ఏదైతే ఉన్నదో ఎట్లా ఇదవుతుందో, అంటే క్రిములు చనిపోతా ఉన్నాయి. కడుపులో పోయినప్పుడు మనకు పేగులు పుండుబడే పరిస్థితి ఉన్నది. అందుకోసం కూల్ డ్రింక్స్ వద్దు అంటా ఉన్నాం. సోదరులారా, సోదరిమణులారా, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు ఒకవైపు మన డబ్బులు విదేశాలకు వెళతాయి, మళ్ళీ వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టరు, విదేశాలకు వెళతాయి. మన రూపాయి ఇప్పుడు ఇప్పటికే ₹53 నుంచి ₹95, ₹96 వస్తూ ఉంది. సో అందుకోసం నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇందులో స్వదేశీ ఉద్యమం ఉండాలి, మన ప్రజల్ని మనం రక్షించుకోవాలి. అందుకోసం స్వదేశీ ఉద్యమంలో భాగంగా కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు తాగండి. కూల్ డ్రింక్స్ తాగితే ఒకవైపు ఆరోగ్యం ఖరాబ్ అయితే, రెండో వైపు మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్తాయి. అదే కొబ్బరి బొండాలు తాగితే మన డబ్బులన్నీ మన దేశంలోనే ఉంటాయి, మన స్వదేశీ రైతులు బాగుపడతారని తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కొబ్బరి బొండాలు తాగటం వల్ల కొబ్బరి బొండాల రైతులు ఉపయోగంలోకి వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే, కొబ్బరి బొండాలు పండించే రైతులు ఆదాయం పెరుగుతుంది. వాళ్ళు ఇక్కడనే ఉప్పు, పప్పు, చింతపండు, మంచినీళ్ళు కొనుక్కుంటారు, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అదే కూల్ డ్రింక్స్ డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ పెడతారని గ్యారంటీ లేదు. ఒకసారి పెట్టుబడిదారుల బహుళజాతి సంస్థల యొక్క కామన్ ఇంటెన్షన్ ఎన్ని లాభాలు వస్తాయని తీసుకుని వాళ్ళు ఇంకా లాభాలు వచ్చేసాడు ఇంకోసారి పెడతారని గ్యారంటీ ఎవరంటే సచ్చినా లేదు. వాళ్ళంతా వ్యక్తులు, వాళ్ళ ప్రయోజనాలు ఆ సంస్థ వాళ్ళ వ్యక్తుల ప్రయోజనాలు ఉంటాయి. కానీ మన స్వదేశీ రైతుని కొబ్బరి బొండాలను పండించినటువంటి రైతుల్ని మనం స్ట్రెంథన్ చేస్తాం. ఒకవైపు రోజు కొబ్బరి బొండాలు తాగినా మన ఆరోగ్యాలు బాగుంటాయి, రెండోది మన కొబ్బరి బొండాలు పండించే కొబ్బరి బొండాల రైతులు స్ట్రెంథన్ అవుతారు. వాళ్ళు స్ట్రెంథన్ కావటం వల్ల డబ్బులు వాళ్ళు ఉప్పు, పప్పు, చింతపండు మంచిగా కొనటం వల్ల వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం అన్నది రైతులకు సంబంధించి. ఇక నిమ్మ రసాలు, షర్బత్తులు, లెమన్ వాటర్ తాగమంటున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, ఒకవైపు రోజు నిమ్మ రసం తాగటం వల్ల ఒక లోటా నీళ్ళు తాగండి, ఒక ½ లీటర్ తాగండి నిమ్మరసాలు. సో కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్య సమస్య వస్తే డబ్బులు విదేశాలకు పోతాయి. కానీ రోజు నిమ్మరసం తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండో దాంతో పాటుగా నిమ్మరసం తాగటం వల్ల రోజు తాగటం వల్ల మన ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన నిమ్మ కాయలు పండించే నిమ్మ తోటల రైతులు స్వదేశీ ఉద్యమం ప్రకారం వాళ్ళు బలోపేతం అవుతారు. వాళ్ళు నిమ్మ తోటల రైతులు ఎవరైతే ఉన్నారో బలోపేతం కావటం వల్ల ఆ డబ్బులు ఇక్కడనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, మన దేశం నుండి పోతాయి. నిమ్మ తోటల రైతులు ఉప్పు, పప్పు, చింతపండు మంచి వాళ్ళకి అవసరమైన వస్తువులని ఈ దేశం వాళ్ళు కాబట్టి ఎక్కడే కొనుక్కుంటారు, ఆ విధంగా ఉపయోగం జరుగుతుంది. సో కూల్ డ్రింక్స్లో జరిగే నష్టం నిమ్మరసాల్లో జరుగుతుంది. ఒకటి ఆరోగ్యం బాగుంటుంది నిమ్మరసాల వల్ల, రెండు మన డబ్బులన్నీ మన దేశంలో ఉంటాయి. కూల్ డ్రింక్స్ మన డబ్బులన్నీ మనం కొనుక్కున్నప్పుడు విదేశాలకు వెళ్తాయి, రెండోది ఆ కూల్ డ్రింక్స్ రోజు తాగటం వల్ల రోగాలు వస్తాయి. ఇది పరిస్థితి. దాని తర్వాత మజ్జిగ తాగమంటున్నాం. మజ్జిగ తెలుసు కదా, పెరుగు చేసుకుంటారు, కొంచెం గడ్డలాగా చేస్తే లస్సీ అంటారు. ఏదైతే ఉన్నదో పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీలు ఇటు తీసుకోవటం వల్ల సేవించడం వల్ల తాగటం వల్ల సో పాడి పరిశ్రమ రైతులు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ అనుబంధ రంగంగా ఉన్నటువంటి స్వదేశీ రైతులు వీళ్ళంతా ఒకవైపు మనం కూల్ డ్రింక్స్ తాగినప్పుడు మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్తాయి, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ పాలు, మజ్జిగ, లస్సీ, పెరుగుని ₹5 మనం తీసుకున్నప్పుడు లస్సీ రూపంలో, మజ్జిగ రూపంలో, అంటే సల్ల అంటాం కదా, ఆ రూపంలో తీసుకోవటం వల్ల ఒకటి రోగనిరోధక శక్తి పెరుగుతుంది,
రెండోది ఈ పాడి పరిశ్రమ రైతులంతా బలోపేతం అవుతారు. వీళ్ళంతా స్వదేశీ రైతులు. కూల్ డ్రింక్స్ వల్ల ఏం జరుగుతూ ఉంది, మన డబ్బులన్నీ విదేశాలకు వెళుతున్నాయి. రెండోది మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి మజ్జిగ, లస్సీ ఏదైతే ఉన్నదో పాలు ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు సేవించడం వల్ల, పాలకు సంబంధించి తాగటం వల్ల ఒకవైపు రోజు తీసుకోవటం వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి. రోజు తీసుకోవటం వల్ల నష్టం ఉండదు. అదే రోజు కూల్ డ్రింక్స్ తాగితే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తే క్యాన్సర్ దాకా వెళ్తుంది. సో అందుకోసం పాల ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల స్ట్రెంథన్ అవుతారు. పాడి పరిశ్రమ సంబంధించిన రైతులు మన స్వదేశీ రైతులు ఆ విధంగా స్ట్రెంథన్ కావటానికి పాడి పరిశ్రమ రైతులు స్ట్రెంథన్ అవుతారు. ఆ విధంగా రైతులు ఇప్పటికే భారతీయ రైతులు అనేక ఇబ్బందులు ఉన్నారు. భారతీయ రైతులు ఒక ప్రోత్సహించడం వల్ల పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి పాలు, మజ్జిగ, లస్సీ, పెరుగు వీటిని ఎంకరేజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకవైపు మన ఆరోగ్యాలు బాగుంటాయి, రెండో వైపు స్వదేశీ రైతులు బలోపేతం అవుతారు. ఈ విధంగా ఈ పాల ఉత్పత్తికి సంబంధించినటువంటి పాడి పరిశ్రమ రైతులందరూ కూడా బలోపేతం కావటం వల్ల వాళ్ళు ఎక్కడనే ఈ డబ్బులు మళ్ళీ విదేశాలకి పెట్టుబడిదారులకి క్యాపిటలిస్టులు కాదు కాబట్టి వాళ్ళు స్వదేశీ రైతులు కాబట్టి వాళ్ళు ఎక్కడనే ఉప్పు, పప్పు, చింతపండు, మంచి నూనె కొనుక్కుంటారు. ఆ విధంగా బలోపేతం స్ట్రెంథెన్ కావడానికి ఆస్కారం మనది. సో అందుకోసం పెద్దల మిత్రులారా మనం స్వదేశీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇందులో ప్రధానంగా పండ్లు, పళ్ళ రసాలు కూడా తాగమని చెప్తా ఉన్నాం. కూల్ డ్రింక్స్ తాగినప్పుడు మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్తా ఉన్నాయి. దాంతో మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. పండ్ల రసాలు, పండ్లు తినటం ఒక భాగం అయితే పళ్ళ రసాలు ఈ వేసవి తాపంలో కానీ 24 గంటలు 365 పళ్ళ రసాలు మీకు భారతదేశంలో 100 నుంచి ప్రపంచవ్యాప్తంగా 200 రకాల పళ్ళు పొలాలు ఉన్నాయి. సో భారతదేశంలోనే 100 నుంచి 200 రకాల పండ్లు ఏదైతే ఉన్నాయో పండ్లు డైరెక్ట్ తింటే మంచిది. పళ్ళ రసాల రూపంలో తీసుకోవటం వల్ల ఏదైతే ఉందో పండ్ల తోటల రైతులు బలోపేతం అవుతారు. ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగినప్పుడు మన డబ్బులన్నీ విదేశాలకు వెళ్తున్నాయి, రెండో వైపు మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. సో అంత పెట్టుబడి ఎక్కడా ఉండదు. సో ఇక్కడ ఏమవుతా ఉందంటే భారతదేశానికి సంబంధించిన రైతులు వీళ్ళంతా కూడా ఈ పంట ఏదైతే ఉన్నదో పండ్లు పొలాలు పండించే వాళ్ళంతా కూడా ఈ ఒకవైపు పండ్లు పొలాలు మనకి నిప్పును కనుక్కోవడానికి ముందు నుంచి ఆదిమ సమాజం నుంచి మన మానవుని జీన్స్లోనే పండ్లు పొలాలు మెరిజాయి ఉంటాయి. మీరు ఏదో సిక్కైనప్పుడు పండ్లు పొలాలు తినండి, ఎమ్మటే రికవర్ అవుతారు. ఎందుకంటే మన పూర్వీకులు వ్యవసాయం కనుక్కోవడానికి ముందు, నిప్పు కనుక్కోవడానికి ముందు, వేట దొరకడానికి ముందు మామిడి చెట్లు లాంటి నాటుకుని వాటి నుంచి వచ్చేటువంటి పండ్లు పొలాలు తింటూ ఎదిగారు. అందుకోసం పళ్ళ రసాలు తాగమంటున్నాం. పళ్ళ రసాలు రోజు తాగటం వల్ల ఆరోగ్యానికి మంచిది. సో మళ్ళీ మాకు షుగర్ పేషెంట్లని చెప్తున్నాను. షుగర్ పేషెంట్కి సంబంధించి ఆ పండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ ప్రికాషన్స్ పాటించండి అని తెలియజేసుకుంటూ సో ఓవరాల్గా పళ్ళ రసాలు తాగించే ప్రయత్నం చేయండి. షుగర్ పేషెంట్స్ అది పెద్ద ఇదే కాదు, మీకు నచ్చినటువంటి పళ్ళ రసాలు చేసుకునే ప్రయత్నం చేయండి. తగిన జాగ్రత్తల పేషెంట్ విత్ షుగర్ పేషెంట్స్ కూడా తాగొచ్చు. కానీ కూల్ డ్రింక్స్ ఆ రేంజ్లో తాగుతారా షుగర్ పేషెంట్స్? షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. అందుకోసం పళ్ళ రసాలకు సంబంధించినప్పుడు ఈ ఫెసిలిటీ ఉన్నది. పళ్ళ రసాలు తాగటం వల్ల ఒకవైపు స్వదేశీ రైతు స్ట్రెంథెన్ అవుతాడు, మన డబ్బులు విదేశాలకు పోవు. తద్వారా భారతదేశం స్ట్రెంథెన్ అభివృద్ధి చెందుతున్న దేశం కాస్త అభివృద్ధి చెందిన దేశంగా బాటలు పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. సో అందుకోసం కూల్ డ్రింక్స్ వద్దు, కొబ్బరి బొండాల ముద్దు, కూల్ డ్రింక్స్ వద్దు, మా నిమ్మరసాల ముద్దు, కూల్ డ్రింక్స్ వద్దు, పళ్ళ రసాల ముద్దు, కూల్ డ్రింక్స్ వద్దు, మజ్జిగ ముద్దు, ఆ విధంగా ముందుకు వెళదామని తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ చేస్తూ స్వదేశీ ఉద్యమాన్ని ముఖ్యంగా ఎన్జిఓలు, ముఖ్యంగా నెహ్రూ విభజన సంఘాలకు సంబంధించినటువంటి నెహ్రూ ఎన్వైకే కేంద్రాలు, ముఖ్యంగా వాలంటీర్లు ఏదైతే ఉందో స్వదేశీ ఉద్యమం పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళందరూ దేశభక్తులంతా కూడా నేను చెప్పినటువంటి కొబ్బరి బొండాలు తాగండి, పళ్ళ రసాలు తాగండి, లెమన్ వాటర్ నిమ్మరసాలు తాగండి, అదేవిధంగా లస్సీలు, మజ్జిగలు తాగే ప్రయత్నం చేయండి. ఆ విధంగా రోజు తాగటం వల్ల కూడా మన ఆరోగ్యాలకు మంచిది, మీ ఆరోగ్యాలకి, మా ఆరోగ్యాలకి, మన అందరి ఆరోగ్యాలకి మంచిది. దాంతోపాటు మన ఆరోగ్యాలు బాగుండటమే కాకుండా మనం కొన్నటువంటి డబ్బులన్నీ కూడా మన స్వదేశీ రైతుల దగ్గర ఉంటే ఆ స్వదేశీ రైతులందరూ కూడా మన దేశం వాళ్ళు ఎక్కడనే ఉప్పు, పప్పు, చింతపండు, మంచినీళ్ళు అన్నీ కొంటారు, నిత్యావసర సరుకులన్నీ. ఆ విధంగా మన దేశంలో డబ్బులు మన దగ్గరే ట్రాన్సాక్షన్ అవుతాయి. అందుకోసం మన రూపాయి విలువ ₹74 నుంచి 94, 96 రూపాయలకు పోతూ ఉంది. సో దాన్ని కట్టడి చేయాలంటే స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఇట్లాంటి ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి పెద్దలారా మిత్రులారా.